హాయ్ అండి. నమస్తే. నేను మహాలక్ష్మి. ఇవాల్ట మన వీడియోలో మంచి హెల్తీగా అప్పుడప్పుడు అరుదుగా దొరికే జున్ను ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. చూసారు కదా, టేస్టీగా ఉండే మనకి జున్ను అయితే రెడీ చేసుకోవడానికి ఇక్కడ 1 గ్లాస్ వరకు జున్ను పాలు అనేది ఉన్నాయండి. మా అబ్బాయికి ఎవరో తెచ్చిచ్చారంట. సో అబ్బాయి తెచ్చితే జున్ను అనేది చేస్తున్నాను. దాంతోపాటు ఇంకొక మనకి మామూలు పాలు, నందిని పాలు ఒక గ్లాస్ వేసాను. సో 2 కలిపితే ఇన్ని అయినాయండి. దాంట్లోనే మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వరకు, ఇంకొక 1/2 టీ స్పూన్ వచ్చేసి సొంటి పొడి వేసానండి. దాంట్లోనే 2 స్పూన్ల వరకు 3 స్పూన్లు కానీ బెల్లం. మీరు స్వీట్ ఎంత తింటారో దానిపైన వేసుకోండి. నేను కొంచెం తక్కువగా వేసాను. మా అబ్బాయి కట్ట తింటారని చెప్పేసి నేను తక్కువగా వేసానండి. మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. వాడు ఇష్టంగా తెచ్చుకున్నాడని చెప్పేసి నేనైతే కొంచెం తక్కువ వేసానండి. చాలా బాగుంటుంది జున్ను. మాకు అప్పుడప్పుడు అరుదుగా ఒక 5-6 సంవత్సరాల తర్వాత అయితే ఈ జున్ను పాలు అనేది తెచ్చిచ్చారంటండి. ఇది ఎప్పుడు వండాను. తెచ్చి కూడా ఆల్రెడీ 4-3 రోజులు అయిపోయింది. డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను అనమాట. మంచి టేస్టీగా ఉంటుందండి. మరీ గట్టిగా కన్నా ఇలాగా మనకి నీళ్ళగా ఇరిగినట్టుండే జిన్ అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. ఇలా వడగట్టేస్తున్నాను అనమాట నేను. బెల్లం కొంచెం ఉన్నా మీరు ఇలాగా స్పూన్తో ఇలా అంటే కరిగిపోతుందండి. ఏ బాధ లేదు. చూస్తారు కదా, కొన్ని పాలు వేసేసుకుని మీరు ఇలా చేశారంటే అయిపోతుంది. ఈ ప్రాసెసింగ్ అంతా కూడా డబల్ బాయిలింగ్లోనే జరగాలండి. కడాయిలో నీళ్ళు వేసుకొని కడాయి వేడెక్కాక నీళ్ళు బాయిల్ వచ్చాక ఈ గిన్నె అనేది పెట్టేశాను అనమాట. ఇలాగ పైనుంచి కూడా మూత పెట్టేశాను. మినిమం ఒక 15-20 మినిట్స్ అనేది కావాలన్నమాట. జున్ను అయితే ఉడికిపోతుందండి. మిరియాల పొడి పైకి వచ్చింది చూసారు కదా. ఈ మిరియాల పొడి వల్లే మనకి టేస్ట్ అనేది వస్తుంది. మిరియాలు సొంటి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. మనకి ఎప్పుడు యాలక్కుల కన్నా కూడా సొంటి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అది పొంగి పైకి వచ్చిందండి. అది మళ్ళీ మనం కట్టేస్తాం కొంచెం అప్పటికి కిందికి వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. కొంచెం ఇలా తీసి అయితే నేను ఇంకొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. ఇలా వాటరీగా కొంచెం గట్టిగా నీళ్ళుగా భలే ఉంటుంది. సో ఒక్కసారి మీరైతే ట్రై చేయండి. జున్ను అంటే నాకైనా మా ఫ్యామిలీకైనా చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో అది కూడా కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో కామెంట్ చేస్తారు కదా, ఖచ్చితంగా చేయండి. జున్ను ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు. 100% అందరికీ చాలా ఇష్టం అనమాట. 100కి 200% చాలామందికి ఇష్టం ఉంటుంది. సో దాంట్లో నేను కూడా ఒకటండి. మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం అనమాట. సో ఇలా అయితే జిన్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటనేది చెప్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ ఉంది టేస్ట్ చేశాక. సో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.